టీమిండియా ఫ్యాన్స్ అందరికీ కాస్త డిసప్పాయింటింగ్ డే. ఎందుకంటే తెలుసు కదా, మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్ట్ ఓడిపోయాము. ఎంతో హైప్ ఉంది. లైక్ మెల్బోర్న్లో బాక్సింగ్ డే టెస్ట్లో మనకి మంచి రికార్డు ఉంది అని ఈ మ్యాచ్కి ముందు హైప్ ఉంది. కానీ ఆ హైప్కి తగ్గట్టుగా కంప్లీట్ టీమ్ పర్ఫార్మెన్స్ రాలేదు. నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నా, కంప్లీట్ టీమ్ పర్ఫార్మెన్స్ రాలేదు. ఇండివిజువల్స్ బేస్డ్గా పర్ఫామ్ చేశారు, కానీ ఒక టీమ్గా ఆ కిల్లర్ బ్లో లేదా సక్కర్ పంచ్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని మనం ఇవ్వలేకపోయామనిపించింది. సో అందుకే జనరలీ ఎనర్జీస్ డౌన్ ఉంటాయి అందరివి. ఒక డిసప్పాయింటెడ్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. లైక్ ఈ ఇయర్ని ఒక గ్రాండ్ వేలో ఎండ్ చేద్దాం అనుకుంటే అది కుదరలేదు. సో వెల్కమ్ టు క్రికెట్ విత్ విహారీ. డే 5 రివ్యూ చెప్పేసుకుందాం. ఓవరాల్గా 4th టెస్ట్ మ్యాచ్ ఎలా ప్యాన్ అవుట్ అయింది, మనం ఎక్కడ వెనకబడ్డాం, నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి ఎక్కడెక్కడ మెరుగవ్వాలో నాకు తోచినవి నేను చెప్తాను. మీరు కూడా కామెంట్స్ బాక్స్లో మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవచ్చు. సో డే 5 మనం స్టార్ట్ చేసాము. ఆస్ట్రేలియా ఓవర్ నైట్ స్కోర్కు కాస్త యాడ్ చేసి ఆల్అవుట్ అయిపోయింది. మన ముందు ఒక హెవీ టార్గెట్ 340 రన్స్ టార్గెట్ మన ముందు ఉంచారనమాట. లైక్ ఇది చేయాలంటే మనం మళ్ళీ కొత్త రికార్డ్ సెట్ చేసినట్టే అనే సిచ్యువేషన్ అనమాట. లైక్ ఇది చేస్తే ఒక కొత్త రికార్డ్ అని. అలాంటి ప్రెషర్ సిచ్యువేషన్లో ఓపెనర్స్ రోహిత్ అండ్ జైస్వాల్ వచ్చారు. నిజం చెప్పుకోవాలంటే రోహిత్ శర్మ చాలా బాగా ఆడాడు. లైక్ అద్భుతం చెప్పను, బెటర్ దాన్ హిస్ ప్రీవియస్ ఇన్నింగ్స్. టెక్నిక్ పరంగా లేదా బాల్స్ వదిలేయడం పరంగా ఎక్కువ బాల్స్ ఆడాడు. అది నేను చెప్పదలుచుకున్నది. బాగా ఆడాడంటే ఏదో సూపర్బ్ అని కాదు, టెక్నిక్ పరంగా కొంచెం బెటర్ అయ్యాడు, ఎక్కువ బాల్స్ ఉండగలిగాడు. బట్ అట్ ద సేమ్ టైం రన్స్ చేయలేకపోయాడు. రన్ స్కోరింగ్ చాలా టఫ్ ఉంటుంది స్టార్టింగ్ ఓవర్స్లో. అఫ్కోర్స్ స్లో అప్రోచ్ ఉండాలి స్టార్టింగ్ ఓవర్స్లో. రోహిత్ జైస్వాల్ అలాంటి అప్రోచే తీసుకున్నారు. పర్లేదే, మంచి స్టార్టే వచ్చింది అనుకున్నాము. బట్ రోహిత్ శర్మ ఇంకోసారి డిసప్పాయింట్ చేశాడు. సింగిల్ డిజిట్ స్కోర్కే అవుట్ అయిపోయాడు. అన్ని బాల్స్ ఆడినా సరే హీ కుడెంట్ గెట్ గోయింగ్ అనమాట. కెప్టెన్ కమిన్స్, అవతల కెప్టెన్ రోహిత్ వికెట్ తీశాడు. అదే ఓవర్లో ఇంకో కిల్లర్ బ్లో కూడా. లైక్ ఒకే ఓవర్లో 2 వికెట్లు. ఇంకో ఇన్ఫార్మ్ బ్యాటర్ లైక్ కేఎల్ రాహుల్ వికెట్ కూడా తీసేశాడు కమిన్స్. సో కెప్టెన్ డెలివరింగ్, లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటే మేబీ కొంచెం దురదృష్టం ఎలా చెప్పుకోవడం. కెప్టెన్ ముందు నుండి ఎలా నడిపించాలో కమిన్స్ని చూసి రోహిత్ నేర్చుకోవాలేమో. అంటే బాధేస్తుంది ఇలా చెప్పడానికి కూడా. రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ ఈ స్టేజ్లో నేర్చుకోవడమా అని మీకు అనిపించవచ్చు. బట్ అలాంటి హారబుల్ ఫామ్లో అండ్ హారబుల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు రోహిత్ శర్మ. అది మనం ఒప్పుకోవాల్సిన సాడ్ రియాలిటీ. సో ఆ స్టార్ట్ వచ్చిన తర్వాత 2 వికెట్లు ఒకే ఓవర్లో పడ్డాయి. కోహ్లీ జైస్వాల్ కలిశారు. కోహ్లీ కూడా చెప్తున్నా మళ్ళీ ఎక్కువ బాల్స్ ఆడాడు. ఆడినంతసేపు చాలా కంఫర్టబుల్గా కనిపించాడు. లైక్ బాల్స్ వదిలేయడంలో బెటర్ జడ్జ్మెంట్, చాలా మంచి జడ్జ్మెంట్ ఉంది. ఈ సిరీస్ మొత్తం మీద ఈ టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో కూడా ఆఫ్ స్టంప్ బయట బాల్స్ వదిలేయడంలో ఉన్నంతసేపు కోహ్లీ మంచి జడ్జ్మెంట్ కనబరిచాడు. కానీ ఏమైంది, చివరికి మళ్ళీ అదే ఆఫ్ స్టంప్ బయట బాల్కి అవుట్ అయిపోయాడు. లంచ్ ముందు లాస్ట్ ఓవర్లో అవుట్ అయిపోయాడు. దట్స్ వెరీ డిసప్పాయింటింగ్. అంతసేపు బాగా ఆడినవాడు కాస్త తన ఓల్డ్ వీక్నెస్కే మళ్ళీ బలైపోయాడు. ఇండియా వర్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. 33 for 3తో లంచ్కు వెళ్ళింది. లంచ్ తర్వాత పంత్ అండ్ జైస్వాల్ అనమాట కలిశారు. సెకండ్ సెషన్ అంతా మనదే, ఖచ్చితంగా మనదే. ఎందుకంటే పంత్ తన న్యాచురల్ ఇన్స్టింక్ట్ని ఆపుకొని మరీ, అటాకింగ్ గేమ్ని ఆపుకొని మరీ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళాడు. అండ్ జైస్వాల్ అవతల ఎండ్లో డిఫెన్స్ ఆడుతూనే అట్ ద సేమ్ టైం అవకాశం ఉన్నప్పుడల్లా బౌండరీలు కొట్టాడు అనమాట. జైస్వాల్ హ్యాస్ స్కోర్డ్ ఫెంటాస్టిక్ 80+ అనమాట. వరుసగా 2 ఇన్నింగ్స్లోనూ 80+ స్కోర్లు చేశాడు. సో హీస్ బ్యాక్ ఇన్ టు ఫామ్ అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పంత్ చెప్పాను కదా, తన న్యాచురల్ అటాకింగ్ గేమ్ ప్లాన్ కూడా మార్చుకొని టీం అవసరాల కోసం తగ్గట్టుగా ఆడాడు. సెకండ్ సెషన్ మొత్తం రన్ స్కోరింగ్ రేట్ అన్నది పక్కన పెడితే మనం ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. అన్ని ఓవర్లో ఆడేసాం ఒక్క వికెట్ కోల్పోకుండా. ఈ పార్ట్నర్షిప్ చూసాక ఇంకొక సెషనే కదా సర్వైవ్ అవ్వాల్సింది. క్రీజ్లో 2 సెట్ బ్యాటర్లు ఉన్నారు. ఇంకా తర్వాత రవీంద్ర జడేజా, సెంచరీ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు అని మనం అనుకున్నాము. సో థర్డ్ సెషన్ అంతా ఆడేసి మ్యాచ్ డ్రా చేసేసుకుంటుంది ఇండియా అని ఒక హోప్ వచ్చింది ఫ్యాన్స్ అందరికీ టీ టైంకి, ఇంకొక సెషన్ ఉందనగా. బట్ ఆఖరి సెషన్లో ఏమైందంటే కమిన్స్ ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటి బౌలింగ్ చేంజ్ అనమాట. టీ అయిన వెంటనే ఫస్ట్ స్పెల్లోనే ఒక పార్ట్ టైమర్ ట్రావిస్ హెడ్ను తీసుకొచ్చాడు అటాక్లోకి. అందరూ అనుకున్నారు లైక్ ఇప్పుడే ఫ్రెష్గా వచ్చారు కదా, మెయిన్ బౌలర్స్ పేసర్స్ అండ్ లయన్ బౌల్ చేయాలి కదా, హెడ్ ఎందుకు అని. దానికి వెంటనే ఆన్సర్ దొరికింది. అంతసేపు చాలా ఓపిక్గా ఆడిన పంత్ ఒక ఎక్స్ప్లోజివ్ షాట్ ఆడడానికి, ఒక భారీ షాట్ ఆడడానికి ట్రై చేసి లాంగ్ ఆన్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఇది చాలామంది డిబేట్ చేయొచ్చు. లైక్ టీమ్ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడాలి కదా పంత్, నా న్యాచురల్ గేమ్ ఇదే, నేను ఇలాగే ఆడతాను అని అనడం ఏంటి? న్యాచురల్ గేమ్ని కర్బ్ చేసుకోవాలి కదా, అంటే చంపేసుకోవాలి కదా ఇలాంటి సిచ్యువేషన్స్లో, టీం కోసం ఆడాలి కదా అన్న ఒక డిస్కషన్ అయితే వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి 20లు 30లు స్టార్ట్స్ వస్తున్నాయి. 20లు 30ల వల్ల టెస్ట్ మ్యాచ్లు గెలవము, లేదా ఇలాంటి మ్యాచ్లు డ్రా చేసుకోలేము. ఆ 20ల 30ల దగ్గరే ఆగిపోతున్నాడు.
ఓన్లీ వన్ డైమెన్షనల్ ఆట ఆడుతున్నాడనే ఒక డిస్కషన్కి తెరలేచింది. సో పంత్ మున్ముందు తన న్యాచురల్ గేమ్ ప్లాన్ని కొనసాగిస్తాడా, లేదా సిచ్యుయేషన్కి తగ్గట్టు అడాప్ట్ అయ్యే సత్తా, ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ సెట్ తనలో ఉందా లేదా చూడాలి. సో పంత్ వికెట్ ఎప్పుడైతే ఆ ఒక భారీ షాట్ వల్ల పడిందో అక్కడి నుంచి ఒక కొలాప్స్ ట్రిగర్ అయింది. తర్వాత రవీంద్ర జడేజా కానీ, ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో మన తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డి కానీ అవుట్ అయిపోయారు. అప్పుడప్పుడు ఇంకా అన్నీ మనకి దారులన్నీ మూసుకుపోతున్నట్టు కనిపించాయి. బట్ అట్ ద సేమ్ టైం యశస్వి జైస్వాల్ ఇంకొక ఎండ్లో చాలా సాలిడ్గా కనిపించాడు. 200+ బాల్స్ ఆడి మంచి రిథమ్ అంటే ఇన్ ద సెన్స్ హీస్ ప్లేయింగ్ అవుట్ ది ఓవర్స్ అన్ని తగ్గిస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ కూడా జత కలిశాడు, తను కూడా దగ్గర 50 బాల్స్ ఆడాడు. అరే వీళ్ళిద్దరూ కలిస్తే మనకి బాగానే ఉంటుంది కదా, మనం డ్రా చేసుకోగలం కదా, ఓటమి నుంచి తప్పించుకోగలం కదా అనుకున్నప్పుడు ఒక కాంట్రవర్సీ జరిగింది. కావాల్సినంత డ్రామా. అది కాంట్రవర్సీ అని చెప్పలేను కానీ ఖచ్చితంగా డ్రామా. ఎందుకంటే యశస్వి జైస్వాల్ 80sలో ఉన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో మిస్ అయిన సెంచరీ ఇక్కడ సాధిస్తాడా అన్నంత హోప్ కలిగించాడు. హీఈస్ బ్యాటింగ్ వెరీ వెల్. సో అప్పుడు ఏమైందంటే కమిన్స్ బౌలింగ్లో ఒక క్యాచ్ రివ్యూకి వెళ్ళారు వాళ్ళు. జైస్వాల్ వికెట్ కీపర్ క్యాచ్ రివ్యూకి వెళ్ళారు. అది న్యాచురల్ రీప్లేలో చూస్తే, అంటే ఎలాంటి టెక్నాలజీ సపోర్ట్ లేకుండా న్యాచురల్ రీప్లేలో చూస్తే గ్లవ్ నుంచి క్లియర్గా డిఫ్లెక్ట్ అయినట్టు తెలిసింది. బట్ అట్ ద సేమ్ టైం థర్డ్ ఎంపైర్ దానికి బ్యాకప్ సపోర్ట్ కోసం లేదా సెకండ్ ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి స్నికోమీటర్ని తీసుకున్నాడు. స్నికోమీటర్లో సాడ్లీ అసలు ఎలాంటి డిఫ్లెక్షన్ చూపించలేదు. అంటే మీటర్ ఇలా ఉంటుంది కదా, అది ఫ్లాట్ లైన్ ఉందన్నమాట. లైక్ ముందు నుంచి ఉన్న ఏదో చిన్నపాటి డిస్టర్బెన్స్ చూపించింది కానీ ఒక స్పైక్ అయితే చూపించలేదు. బట్ ఇందాక చెప్పుకున్నట్టు నేకెడ్ ఐకి చూసినప్పుడు రీప్లేలో ఖచ్చితంగా డిఫ్లెక్షన్ గ్లవ్ నుంచి కనిపించింది. అది ఖచ్చితంగా అవుట్ జైస్వాల్ అయింది. ఇండియన్ ఫ్యాన్స్ అయినా సరే అవుట్ అనే ఒప్పుకోవాలి. బట్ కాంట్రవర్సీ ఎక్కడైందంటే స్నికో తీసుకున్నాడు ఎంపైర్. స్నికోలో ఏం కనిపించకుండా అవుట్ ఇచ్చాడు. లైక్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే ఒక్కోసారి టెక్నాలజీలో అది పికప్ చేయలేకపోతే, ఫర్ ఎనీ రీజన్ టెక్నాలజీ స్నికోమీటర్ కానీ ఇవి పికప్ చేయలేకపోతే ఎంపైర్ కెన్ రూల్ ద డెసిషన్ ఆన్ వాట్ హీ ఫీల్స్. రీప్లేలు చూసిన తర్వాత రీప్లేలో ఖచ్చితంగా గ్లవ్కి తగిలింది బాల్, అది అవుటే. కానీ దాన్ని సరైన ప్రొసీజర్లో రివ్యూ ప్రాసెస్ని కండక్ట్ చేయలేదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. చిన్నప్పుడు మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేస్తాం కదా, మన టీచర్స్ మనకి ఏం చెప్పేవారు, అప్పుడప్పుడు నువ్వు కరెక్ట్ ఆన్సర్ చివరికి రాసి ఉండొచ్చు. లైక్ ఒక ఈక్వేషన్ ఇస్తే దానికి వెంటనే నువ్వు కరెక్ట్ ఆన్సర్ రాసి ఉండొచ్చు. బట్ వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. స్టెప్ బై స్టెప్ ఆ ప్రాసెస్ కూడా నిన్ను రాయమంటారు. లైక్ హౌ డిడ్ యూ గెట్ దట్ ఆన్సర్ అని. సో ఇక్కడ కూడా థర్డ్ ఎంపైర్ అదే చేయాల్సింది. లైక్ 2 స్ప్లిట్ స్క్రీన్ తీసుకొని స్నికో అండ్ రియల్ టైం రీప్లే తీసుకొని స్నికోలో లేదు కానీ ఇక్కడ నాకు డిఫ్లెక్షన్ కనిపిస్తుంది అందుకే అవుట్ ఇస్తున్నా అని వాళ్ళకి థర్డ్ ఎంపైర్ వాయిస్ వినిపిస్తుంది. ఇదంతా చెప్తే చూసే ఆడియన్స్ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ ఆ ప్రొసీజర్ని సరిగ్గా ఫాలో అవ్వలేదు జైస్వాల్ వికెట్ దాంట్లో అని నాకు అనిపించింది. అందుకే అంత పెద్ద కాంట్రవర్సీ అయింది. జైస్వాల్ అవుట్ అయిపోయాడు, తను అవుట్ అని తెలియగానే ఎంపైర్లతో ఆన్ఫీల్డ్ ఎంపైర్లతో ఏదో అడిగాడు లైక్ ఎందుకు అవుట్ ఇచ్చారు సంథింగ్ అని. బట్ ఎవెన్చువల్లీ హీ హ్యాస్ టు గో. ఇంత పెద్ద సరైన ప్రాసెస్ ఫాలో అవ్వలేదు కాబట్టి లైవ్లో ఆడియన్స్ అందరూ కూడా చీటర్ ఇండియన్ సపోర్టర్ కూడా చీటర్ అని ఒక రకమైన బూయింగ్ స్టార్ట్ చేశారు. సో అది కాంట్రవర్సీ. జైస్వాల్ విషయంలో జైస్వాల్ తను అవుటే, బట్ ప్రాసెస్ సరిగ్గా ఫాలో అవ్వలేదని నాకు అనిపించింది థర్డ్ ఎంపైర్. సో జైస్వాల్ వికెట్ పడిపోయింది, ఇంకా అయిపోయింది, హోప్స్ అన్నీ వదిలేసుకున్నాం. బట్ ఇంకేమైనా జరుగుతుందేమో అని ఆప్టమిస్టిక్గా ఉంటాం కదా ఫ్యాన్స్ అన్న తర్వాత, జరుగుతుందేమో అని అలాగ అందరూ ఆశించారు కానీ జరగలేదు. 155కి ఆల్అవుట్ అయిపోయాం. ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో విజయం సాధించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1తో లీడ్లోకి వెళ్ళిందనమాట. సో అది 4 టెస్ట్ మ్యాచ్లు అయిపోయాయి. ఈ మ్యాచ్లో మనము ఖచ్చితంగా కమిన్స్ని మెచ్చుకోవాల్సిందే. 2 ఇన్నింగ్స్లో 40+ స్కోర్ చేశాడు. కీలకమైన 7th వికెట్ పార్ట్నర్షిప్ కోసం ఫస్ట్ ఇన్నింగ్స్లో స్మిత్తో, సెకండ్ ఇన్నింగ్స్లో లబుషేన్తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అది అఫ్కోర్స్ తను ఎలాంటి బౌలర్ మనకు తెలుసు. ఈ సిరీస్లో బుమ్రా తర్వాత బెస్ట్ బౌలర్. అండ్ మేబీ నా దృష్టిలో ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ మొత్తం మీద బుమ్రా తర్వాత బెస్ట్ బౌలర్. నాట్ ఓన్లీ దిస్ సిరీస్, అన్ని దేశాలని కన్సిడరేషన్లోకి తీసుకున్నా సరే బుమ్రా తర్వాత బెస్ట్ అంటే నాకైతే ప్యాట్ కమిన్స్. లైక్ తన ప్రెసిషన్, లైక్ ఎంత పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్స్ వేస్తాడు, హార్డ్ లెంత్స్ మీద పిచ్ చేస్తాడు బాల్ని, లాంగ్ స్పెల్స్ వేస్తాడు. ఇవన్నీ క్లాసిక్ టెస్ట్ మ్యాచ్ బౌలర్ లక్షణాలు నాకు అనిపిస్తుంది. అండ్ కెప్టెన్ లీడింగ్ ద ఫ్రంట్ అని ఒక్కోసారి మళ్ళీ మనకి ప్రూవ్ అయిందనమాట. తన ఫీల్డ్ చేంజెస్ కానీ, ఇండియా వికెట్లు కోల్పోతున్నప్పుడు ఇంకా ప్రెషర్ పెంచడానికి బ్యాట్ చుట్టూ ఫీల్డర్ని అరేంజ్ చేయడం కానీ, ఎప్పటికప్పుడు బౌలింగ్ చేంజెస్, ఫీల్డింగ్ చేంజెస్ మారుస్తూ ఉండడం, చాలా ప్రొయాక్టివ్ కెప్టెన్గా నాకు కనిపించాడు అనమాట కమిన్స్. సో దట్స్ ఎ హ్యూజ్ పాజిటివ్ ఫర్ ఆస్ట్రేలియన్ క్రికెట్. సో వాళ్ళు లీడ్లోకి వెళ్ళారు కదా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. 5th టెస్ట్ ఇంకా ఉంది సిడ్నీలో. జనవరి 3 నుంచి న్యూ ఇయర్లో స్టార్ట్ అవబోతోంది. ఈ మ్యాచ్ మనకి చాలా ముఖ్యం. అఫ్కోర్స్ ప్రతి మ్యాచ్ ముఖ్యమే. ఎందుకంటే
దీని మీద డబ్ల్యూటీసీ ఫైనల్ సినారియో కూడా మనది డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు 2-1తో మనం ఆల్రెడీ 1-2తో మనం వెనకబడి ఉన్నాం. అది ఖచ్చితంగా గెలిచి ఈ సిరీస్ను 2-2తో డ్రా చేసుకొని తీరాల్సిందే. ఒకవేళ అది మ్యాచ్ ఓడిపోయినా డ్రా అయినా సరే సిరీస్ వాళ్ళకే వెళ్తుంది. సిరీస్ మనం ఓడిపోతే డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళము ఖచ్చితంగా. ఇది ఫస్ట్ నెగిటివ్ సినారియో. పాజిటివ్ ఏంటంటే అది మనం గెలిస్తే 2-2తో సిరీస్ లెవెల్ అవుతుంది. అప్పుడు మనం డిపెండ్ అవ్వాలి ఎవరి మీద, శ్రీలంక మీద డిపెండ్ అవ్వాలి. శ్రీలంక ఆస్ట్రేలియా సిరీస్ ఒకటి జరగబోతుంది. దీని తర్వాత ఆస్ట్రేలియా శ్రీలంకకి వెళ్తారు, టూర్ చేస్తారనమాట. ఆ సిరీస్లో 2 మ్యాచ్ల సిరీస్ అది. ఖచ్చితంగా ఒక మ్యాచ్ డ్రా అవ్వాలి. రెండో మ్యాచ్ ఎవరు గెలిచారన్నది పక్కన పెడితే ఒక మ్యాచ్ ఖచ్చితంగా డ్రా అవ్వాలి. అప్పుడు శ్రీలంక ఇంకో మ్యాచ్ గెలవాలి. 1-0తో శ్రీలంక గెలవాలి, ఒక మ్యాచ్ డ్రా అవ్వాలి. ఇన్ని ఈక్వేషన్స్ మనకి ఇప్పుడు కలిసి రావాలి. ఒక క్రిటికల్ సిచ్యువేషన్లోకి వచ్చేసాం డబ్ల్యూటీసీ ఫైనల్కి మనం క్వాలిఫై అవ్వాలంటే. ఎందుకంటే ముందు న్యూజిలాండ్తో వైట్ వాష్ 3 మ్యాచెస్ అక్కడ ఏమైనా గెలిచి ఉంటే మనకు కాస్త బెటర్ సిచ్యువేషన్లో ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చి ఫస్ట్ మ్యాచ్ గెలిచినా సరే తర్వాత ఇలాగా సిరీస్లో వెనకబడి ఉన్నాం. అంతేకాదు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా లైన్ మీద ఉంది. అది లాస్ట్ మ్యాచ్ మనం గెలిచి సిరీస్ని లెవెల్ చేస్తే, సిరీస్ని మనం లెవెల్ చేసాం కాబట్టి డ్రా అయింది కాబట్టి లాస్ట్ టైం ఎవరు విన్నారో వాడి దగ్గర బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా రిటైన్ అవుతుందన్నమాట. సో 2 థింగ్స్ ఎట్ స్టేక్. చూడాలి మన వాళ్ళు ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారో, ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. మీరందరూ అనుకోవచ్చు బ్యాటింగ్లో పంత్ ర్యాష్ షాట్ వల్ల ఆ కొలాప్స్ ట్రిగర్ అయిందని. ఓకే, అది ఒక రీజన్, నేను ఒప్పుకుంటా. ఆ సమయంలో ఆడాల్సిన షాట్ కాదు అది. కానీ అప్పటికే తను 100+ బాల్స్ ఆడాడు. డీసెంట్ జాబ్, నాట్ వాట్ ద టీమ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్, బట్ కనీసం 100 బాల్స్ అయినా ఆడాడని చెప్పుకోవాలి. బట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆ ఓపెనింగ్లో కొలాప్స్ అవడం వల్లే మిడిల్ ఆర్డర్ మీద ప్రతిసారి ప్రెషర్ పెరుగుతోంది. లైక్ విరాట్ కోహ్లీ కూడా మిడిల్ ఆర్డర్ నెంబర్ 4లో వస్తాడు, బట్ ఓపెనర్లో వెంటనే అయిపోవడం. నెంబర్ 3లో వచ్చిన రాహుల్ ఒక రేర్ ఫెయిల్యూర్, తన బెస్ట్ బ్యాటర్ మనకి. సో రోకో వల్ల మనం బ్యాక్ ఫుట్లో పడ్డామేమో ఈ మ్యాచ్లో అని అనిపిస్తుంది ఖచ్చితంగా. ఈ చేజ్లో కనీసం డ్రా అయినా చేసుకునే వాళ్ళమేమో, వాళ్ళు కాస్త కంట్రిబ్యూట్ చేసి ఉంటే అని. సో సాడ్ టు సే దిస్, ఒక ఇండియన్ క్రికెట్ ఫ్యాన్గా కూడా అలా చెప్పాలంటే కాస్త బాధ వస్తుంది. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అని అనుకోవాలి. January 3rd నుంచి 5th టెస్ట్ మ్యాచ్, లాస్ట్ టెస్ట్ మ్యాచ్. చూద్దాం ఏమవుతుందో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం క్రికెట్ విత్ విహారీ చూస్తూనే ఉండండి.